అందరికీ నమస్కారం. ముందుగా ప్రజలందరికీ క్రిస్మస్, నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. 2024లో కూటమి ప్రభుత్వానికి మంచి విజయాన్ని అందించారు. అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ఏలూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ పుట్టా మహేష్ కుమార్ గారికి, పోలవరం శాసనసభ్యులు శ్రీ చిరి బాలరాజు గారికి, అలాగే రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ టీడీపీ కన్వీనర్ బొడగం శ్రీనివాస్ గారికి, పెద్దలు గౌరవనీయులు శ్రీ గన్ని వీరాంజలి గారికి, అలాగే ఇక్కడ కోయడం మండలంలో మాకు వ్యక్తిగతంగా నాకు మండలం తరపున సంపూర్ణ సహాయ సహకారాలు అందించి మొన్న జరిగిన ఎన్నికల్లో మంచి మెజార్టీ ఇచ్చినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకు, కార్యకర్తలు, అభిమానులకు, ప్రజలకు, అలాగే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల సమస్యలు ఏదైనా అధికారికి చెప్పగానే వెంటనే స్పందించి ఆ సమస్యను పరిష్కరిస్తున్నటువంటి అధికారులకు, ఇప్పుడు వెన్నంటూ ఉండి ప్రోత్సహిస్తున్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు అందరికీ కూడా పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ 2025వ సంవత్సరంలో ఈ రాష్ట్రం ఇంకా అభివృద్ధి దిశగా పరిగెత్తాలి. ముఖ్యంగా మన పోలవరం నియోజకవర్గం కొరిడం మండలంలో ఉన్న అనేక రకమైనటువంటి సమస్యలన్నీ కూడా తీర్చే విధంగా అటు డిగ్రీ కాలేజ్, ఫైర్ స్టేషన్, హాస్పిటల్, రైతులకు ఉపయోగపడేటటువంటి పుంత రోడ్లు, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో సిమెంట్ రోడ్లు, డ్రైన్లు, అలాగే వీధి లైట్లు, మంచినీటి సదుపాయాల కల్పనకు మన ఏలూరు ఎంపీ శ్రీ పుట్టా మహేష్ కుమార్ గారు, అలాగే ఎమ్మెల్యే శ్రీ చిరి బాలరాజు గారు కూడా మన ట్రైకార్ చైర్మన్ బొడగం శ్రీనివాస్ గారు చక్కటి ప్రణాళిక రూపొందిస్తున్నారు. అలాగే మనకి ఎంపీ గారు అందుబాటులో ఒక ఢిల్లీ పార్లమెంట్ సమావేశాల్లో ఉన్నప్పటికీ కూడా ఏలూరు వారి కార్యాలయంలో చక్కగా ఏర్పాటు చేశారు. ఏ సమస్య మీద వెళ్ళినా ఆ కార్యాలయం యొక్క సిబ్బంది వెంటనే ఆ సమస్యను పరిష్కరిస్తున్నారు. అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలతో మీ పారేపల్లి నరేష్, కొరిడం మండల టీడీపీ అధ్యక్షులు కొయ్యలు.